హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నా, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, మరి ఇవాళ డేట్ వచ్చేసరికి జూన్ నెల 20వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి యాక్చువల్గా ఈ వారంలో 5 రోజులు కూడా దిగుమతులు మార్కెట్కి నాన్ ఏసీలు వచ్చినాయి, అండ్ ఏసీలు కూడా వచ్చినాయి. ఒక్కరోజే వచ్చినాయి 30,000 చిల్లర, మిగతా రోజు 15,000, 17,000, 18,000 వచ్చినాయి ఏదైనా కానీ. ఒక పక్క నాన్ ఏసీలు కూడా బిఎఫ్లు, ఏసీలు బిఎఫ్లు పాతవి ఎట్లాంటివి తీసుకొచ్చి అమ్మడాలు జరిగినాయి ఏ విధంగా కానీ. ఇంకా అలాగే చెప్పాలంటే ఏదైనా ముందు అందరూ ఏసీలు పెడుతున్నారు. ఏసీలు పెట్టిన వల్ల ఎక్కువ మీడియాలు లాస్ట్ కోతలో పెట్టారు. లాస్ట్ సెలవుల ముందు పెట్టారు ఏసీల్లో. ఆ రకం కాయలు ఎక్కువ అమ్మకాలు జరిగినాయి ఈ వారంలో ఏసీ కాయి. ఇంకోటి ఏంటంటే డీలక్స్ రకాలన్నీ, ఓన్లీ డీలక్స్ కౌంటర్ సేల్కి సంబంధించిన సీడ్ రకాలు ఇట్లాంటివి అమ్మకాలు జరిగినాయి ఈ వారంలో ఏదైనా కానీ. మిగతా మీడియం బెస్ట్లు అలాంటివి ఏమి సేల్స్లు కాలేదు. బేరం కూడా ఎవరు సరిగ్గా పెట్టలేదు. మరి రేటు పెరిగేది తగ్గేది ఎవరు చెప్పలేము. ఎప్పుడు ఎలా ఉండదు ఎవరు ఊహించలేము. మీరు అనుకోవచ్చు ఇంకా పెరిగిద్దేమో తగ్గిద్దేమో అంటే ఎవరు చెప్పలేము. ఈ నెల ఇంకా 2 వారాల టైం ఉంది. వచ్చే వారంలో శుక్రవారం నాడు సెలవు ఉందన్నమాట. వచ్చే వారంలో 4 డేసే మార్కెట్ జరిగిద్ది, 4 రోజులే. శుక్రవారం సెలవు, శని ఆదివారం సెలవు ఉండదు వచ్చే వారం ఏదైనా కానీ. కాకపోతే ఈ ఈ అమ్మకాలు చెప్పాలంటే డీలక్స్ రకాలైతే సీడ్ రకాలన్నీ కొద్ది మంచి రేట్లు పోనీ ఏదైనా కానీ. మరి అన్నీ మీకు డైలీ చెప్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. చూసేవాళ్ళు చూస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చేస్తున్న వారికి కూడా నాకు చాలా థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు వీడియోలో కూడా కొన్ని వివరాలు మీకు చెప్పడం జరిగింది. చూసి తెలుసుకుని నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. రైతుల కోసం ఓన్లీ మార్కెట్లో ఎట్లా జరుగుతుంది వాటి వివరాలంతా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం, మీకు అప్డేట్ ఇవ్వడం అదే పని. అందుకని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మార్కెట్ యార్డ్లో వారమంతా డిమాండ్ లేదు కానీ నిన్న మాత్రం శుక్రవారం అందరూ డీడీలు ఉన్నాయా, డీడీ డీలక్స్ కావాలి, డీడీ బెస్ట్లు కావాలి అని తిరిగినారనమాట. కర్నూలు డీడీ. మరి మార్కెట్లో డిమాండ్ లేనిది ఎవరు పెడతారు, ఎవరు పెట్టలా. రేపు వారంలో మళ్ళీ సోమవారం నుంచి కర్నూలు డీడీ పెడతామని చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న అందరూ అడిగారు శుక్రవారం లేకపోయేసరికి. మరి డీడీలు అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్ 22,000 నుంచి 23,500, 24,000 రూపాయల దాకా డీడీలు జరుగుతున్నవి. డీలక్స్లు అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు అంటే వాటిలో రంగు బాగుండాలి, కలరు పౌడర్కి సంబంధించిన కలర్ నిండి కలర్ ఉంటేనే అడుగుతున్నారు, లేకపోతే అవి అడగడం లేదు మార్కెట్లో. ఎందుకంటే చాలా చోట్ల చూశాను, తాము లైట్ కలర్ పెట్టారు, ఎవరు అడగలేదని చెప్పారు వాళ్ళు. ఈ 101 అండ్ సువర్ణ బ్యాడికి రకాలు కూడా ఎవరు ఎక్కడో శాంపిల్స్ పెట్టడం లేదు. వాళ్ళ పెట్టినవి 18, 20, 22,000 మార్కెట్ డిమాండ్ ఉంది, అంత పైన అయితే లేదు. 273 కూడా ఎవరు పెట్టలా. కుబేరాలు 1-2 చోట్ల కనబడ్డాయి. 17, 17.5 నుంచి 19.5 జరిగినాయి. 273 మాత్రం 18 నుంచి 20, 22,000 దాకా డిమాండ్ వాటికైతే ఉంది. ఆరుమూరు మరి బాగా కొన్నారు ఈ వారంలో ఏదైనా కానీ. ఆరుమూరు ఏడ చూసినా బాగా పెట్టారు. ఈ ఆరుమూరు లాస్ట్లో పెట్టిన కాయలన్నీ 17,000 నుంచి 19,000 జరిగినాయండి. ఇంకా అంత ముందు పెట్టినవి బెస్ట్లు డీలక్స్లు మాత్రం బెస్ట్లు 20,000 దాకా వేశారు, 20,500 వరకు. డీలక్స్ 21,000, 21,500 వరకు జరిగింది. మరి అలాగే ఈ గణేష్ సీడ్లు కూడా మార్కెట్లో 20,000 నుంచి 21, 22,000 దాకా జరిగింది. ఇంకా డీలక్స్ ఉంటే 22,500. టాప్ గన్ మరి అయితే ఈ 3 రకాలు రోజుగా చెప్పాలంటే ఒకేలాగా ఉంటే చూడడానికి బాగా తెలిసిన వారు దాన్ని అబ్జర్వ్ చేసి ఇది టాప్ గన్, ఇది గణేష్ ఆరుమూరు, ఇది ఆరుమూరు అని చెప్పగలరు అనమాట. ఈ టాప్ గన్ కూడా 21, 22, 22.5, మరి 23 కూడా చెప్పుకుంటున్నారు. ఏమో మనం చూడలేదు, ఎందుకంటే కొద్ది సైజు వస్తాయి, కౌంటర్ సేల్ బాగుంటాయి ఆ కాయలు కాబట్టి వాటిని డిమాండ్గా అవైతే అమ్మకాలు కొండాలు జరిగినాయి. మరి నిన్న వీడియో చూస్తారు కదా, క్లాసిక్ కూడా డీలక్స్ 23,000 ఇస్తారు. అది సూపర్ డీలక్స్ అయితే కాదు, ఇంకా క్వాలిటీ ఉంటే రేటు పెంచే పోయిద్దని చెప్పుకుంటూ విన్నాం అన్నమాట. క్లాసిక్లు కూడా 17, 16,000 నుంచి కూడా మార్కెట్లో 19, 20,000 ఎక్కువగా జరుగుతున్నాయి. క్వాలిటీని బట్టి ఏదైనా కానీ. ఓన్లీ మీడియాలు అండ్ డీలక్స్లే అమ్మకాలు జరిగినాయి. క్లాసిక్లే కాదు, ప్రతి ఒక్క క్వాలిటీ కూడా. తేజాలు కూడాను మీడియాలు వచ్చరికి 16,000 నుంచి 18,000 అమ్మకాలు జరిగినాయి. డీలక్స్ వచ్చరికి 20,000 నుంచి 21 ఆ మధ్యలో జరిగినాయి. 21,500, 22,000 దాకా. ఈ మధ్యలో ఉన్న క్వాలిటీలు మీడియం బెస్ట్లు ఏవి కూడా అమ్మకాలు అయితే జరగలేదు వచ్చరికి అయితే. $3 బ్యాడ్గా బెస్ట్లు అండ్ డీలక్స్ అవి కూడా మీడియాలు ఎక్కడ కనబడలేదు. మీడియాలు అంటే మరీ లాస్ రకం బిఎఫ్ రకాలు కనబడ్డాయి. 16,000 నుంచి 18,000 జరిగినాయి అవి అయితే మాత్రం. ఏసీ క్వాలిటీ మంచి క్వాలిటీ ఏవైనా కానీ బెస్ట్లు అండ్ డీలక్స్లు 24,000 నుంచి 25,000, 25,500 దాకా $3 బ్యాడ్కి మాత్రం జరిగింది. సింజండ్ బ్యాడ్గా కూడా నేను వీడియో పెట్టాను చూశారు కదా. అది మరి నిన్నటికి వచ్చేసరికి అయితే 22, 21, 21.5, 22,000 ఇంత మధ్యలోనే జరిగింది మార్కెట్. అంత పైన అయితే మనం చూడలేదు. 22,000 దాకా 553 సింజండ్ బ్యాడ్గా జరిగింది. 2043 కూడా 30, 33, 35,000 క్వాలిటీని బట్టి. ఇంకా డీలక్స్ సూపర్ డీలక్స్ 37 దాకా ఉంది. మరి బిఎఫ్ రంగులు ఉంటే అది కూడా మీకు ఈ వారంలో వీడియో పెట్టాను, అది కూడా 33,000 వేయడం జరిగింది. బిఎఫ్ రకాలైన కానీ రంగులు ఉంటే తేజాలు కూడా మరి ఈ వారంలో బిఎఫ్లు పెట్టాను. మరి అన్నీ చూస్తున్నారు, రీల్స్ అనుకుంటున్నాను, రీల్స్ పెడతాను అందరూ. పెద్ద వీడియోలు కూడా చాలా వివరాలు పెట్టాను, చూసి తెలుసుకుంటారని మీకోసమే అప్లోడ్ చేస్తూ ఉన్నాను.
ఈ 341 నెంబర్ 5 రకాలు. 341 మాత్రం 22.5 నుంచి 23.5 డిమాండు. ఇంకా డీలక్స్ ఉంటే 24,000. మరి 341 వీడియో పెట్టాను చూసారు కదా మొన్న. 25,000 రైతు ఇవ్వననేసాడు. 24,000కి ఇవ్వననేస్తే అప్పుడు 24.5 కూడా అడిగారు అతను. అయినా ఇవ్వననేసాడు. రైతు చూడడానికి పెట్టానయ్యా అమ్మనంటే 30 బస్తాలు కదా అని చెప్పి అప్పుడు ఆయన 25,000 కొనుక్కున్నారు. అట్లా అవసరాన్ని బట్టి క్వాలిటీ బాగుంటే 341 డిమాండ్ ఉంది కానీ, లేకపోతే 24,000 కన్నా పైన కనబడలేదు. 23, 23.5, 24,000 లోపే 341 డీలక్స్ జరిగింది. భద్రాచలం 341 అయితే 20 నుంచి 22,000, 22.5 దాకా జరిగింది. నెంబర్ 5 డిమాండ్ ఉంది. 24,000 నుంచి 25, 5.5. మరి 26,000 చెప్తున్నారు. మనం 25,500 దాకా అయితే చూసాము. నాందేడ్ నెంబర్ 5 అంతగా డిమాండ్ కనబడలేదు. అది కూడా 20, 22, 23,000 దాకా జరిగిన ఉంది. నాందేడ్ నెంబర్ 5 వచ్చారు కూడా మార్కెట్లో. తేజ మరి ఎక్కడ చూసినా ఏ షాపులో చూడండి, ఏ క్వాలిటీ ఉన్నా లేకపోయినా తేజ కంపల్సరిగా 5, 6 లాట్లు. ఒక్కొక్క షాపులో మొత్తం తేజాలే ఉంటాయి. 10, 20 లాట్ల వరకు ఉన్నాం. తేజాలు డిమాండ్. తేజాలు ఎక్కడ చూసినా తేజాలే. మరి తేజాలకే డౌన్ అయింది ఏందిరా అబ్బాయి, మరి మార్కెట్ చైనా ఎఫర్ట్ అని అనుకుంటున్నారు కానీ, చైనా ఎఫర్ట్ ఉండడం అయితే ఉంది. కానీ మరి ఒక పక్క అంటున్నారు చాలామంది అయితే భయమేం లేదు, ఒక 2 వారాలు ఇంతే ఉండిద్ది తేజకు కానీ దేనికైనా మార్కెట్ రాలంటే. మళ్ళీ జూలై నెల 2 వారాలు గడవాలి, అప్పుడు ఏమైనా మారితే మారొచ్చు అని అందరూ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అంతేగాని ఈ మాట నేను చెప్పకూడదు. కాకపోతే మన ఫాలోవర్స్ ఎంతమంది చూస్తున్నారంటే వాళ్ళ కోసం చెప్తున్నాను కాబట్టి. మరి జూలై 2 వారాల తర్వాత ఏమైనా మారొచ్చు. 15వ తారీఖు తర్వాత ఈ లోపు ఇంతే ఉండిద్ది మార్కెట్ అని చెప్తున్నారండి. ఆల్రెడీ తేజకి 22,000, 21,000 చేశారు. 21.5 దాకా జరుగుతూ ఉంది. మళ్ళీ అది రావాలంటే జూలై నెల 15 పోతే అప్పుడు ఏమైనా తేజకి మారవచ్చు. ఈలోపు ఇదే మార్కెట్ జరిగిద్దని అందరూ చెప్తున్నారు. 200, 205, 10, 12, 215 టాప్, అంత పైనైతే లేదు. అయినా ఎక్కడో ఒక చోట ఆ రేటు మార్కెట్ డౌన్ అవ్వకూడదని యాడ్లో ఇంత పెద్ద మార్కెట్‌లో 1, 2 చోట్ల ఆ క్వాలిటీ కాయ ఉంటే 22,000 వేస్తున్నారండి. మరి బీఎఫ్‌లు అవన్నీ మీకు పెడుతున్నాను చూస్తున్నారు కదా. రంగులుంటే అవి కూడా 18, 19, 20,000 వేస్తున్నారు. మరి సీఎఫ్‌లు తెలపరుచులు అంటే 15,000 నుంచి 18,000 జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కానీ కలర్ రంగుంటే పాతవైనా ఎప్పుడువైనా కొద్దిగా అటు ఇటుగా 1000 అటు ఇటుగా జరుగుతూ ఉంది. సూపర్ 10 మరి వారంలో సూపర్ 10 ఫుల్ డిమాండ్ వచ్చింది. 25,000, 25.5 నుంచి 26, 26.5తో కూడా డిమాండ్‌గా జరిగింది. డీలక్స్ రకాలైన ఏవైనా సూపర్ 10 అండ్ T34కి అయితే. ఈ సూపర్ 10 అండ్ T34 రకాల్లో కలుపుకోవడానికే క్లాసిక్ కానీ, ఆర్మూర్ కానీ, ఈ గణేష్ కానీ, టాప్ కానీ ఇవన్నీ ఏదో మిక్సింగ్ చేసి ఏదో చేయడానికి కానీ వాటికి కూడా కొద్ది డిమాండ్‌గా కొన్నారు. ఈ సూపర్ 10 అంత రేట్ ఉంది కాబట్టి వాటిని మిక్సింగ్ చేసుకోవడానికి ఆ రేట్‌లో కొన్నారు. ఎక్కువగా 20, 22, 23, 24,000 బిజీగా జరిగినాయి. 34 అండ్ సూపర్ 10లో. వాటిలో కొంతమంది బీఎఫ్‌లు కూడా ఒక చోట అమ్మారని చెప్పారు. బీఎఫ్‌లు కూడా 21.5, 22,000 దాకా వేశారని విన్నాము. అది రంగులు బాగున్నాయి అంటే మనం చూడలేదు. కలర్లు ఉంటే ఆ రేట్లు వేస్తారు, లేదంటే అవి 18, 20,000 దాకా జరుగుతాయి. 34 అండ్ సూపర్ 10 అయితే. సార్క్ తేజ అండ్ 26 ఇవన్నీ తేజతో ముడిపడి ఉన్నాయి. అంతగా డిమాండ్‌గా కనిపించలేదు. సార్క్ తేజ కూడా 17, 18,000 నుంచి 19, 19.5, 20,000. ఏడో ఒక చోట క్వాలిటీ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 20,500 కింద. ఈ 26 మాత్రం 21,000 దాకా ఉందండి. కాకపోతే తక్కువకు అడుగుతున్నారు, రైతులు ఇవ్వట్లేదు. 21,500 కూడా 26 ఉంది. తక్కువకి అడిగితే ఎవరు ఇస్తున్నారు, ఇవ్వట్లా. డీలక్స్ రకాలు అయితే ఎవరు ఇవ్వలేదు. మార్కెట్ ఇవాళ డౌన్గా అడగడం వల్ల తక్కువకి అడుగుతా ఉన్నారు. ఇదని కానీ వచ్చరికైతే ఎల్లో చిల్లు అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి కూడా మార్కెట్లో 16, 18, 19,000లో కనబడ్డాయి. అవి కూడా అంత సూపర్ డీలక్స్ కాదు, అంత పైన రేట్లు కూడా మనం చూడలేదండి. పెరిగేది తగ్గేది ఎవరని చెప్పలేము. అవసరం ఉంటే దానికి తగ్గ ఓడిస్తే కొంటారు ఏ రేటుకైనా. లేకపోతే ప్రజెంటు ఏడ చూసినా ఎల్లోలు ఉన్నాయి, ఎవరు శాంపిల్స్ పెట్టడం లేదనమాట. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి కూడా మార్కెట్లో ఎవరు శాంపిల్స్ పెట్టలేదు. ఒకవేళ చాలామంది ఎంక్వైరీ చేస్తే అది కూడా 25 నుంచి 30, 35, 40,000 దాకా డిమాండ్ ఉంది అబ్బాయికి, అది ఎవరు పెట్టడం లేదని చెప్పారు. టమాటా అండ్ సపోటా మిర్చి కూడా ఎవరు పెట్టడం లేదు. అది కూడా వాటికి డిమాండ్ ఉంది. 25, 30, 33, 30 దాకా డిమాండ్ అయితే ఉంది కదా. పెడితే ఈ రేటు జరిగింది నేను చెప్పగలము, పెట్టండి ఏమి చెప్పలేము. బంగారంకి డిమాండ్ ఉంది. బంగారం బాగానే పోయింది ఈ వారంలో. అది కూడా 23 నుంచి 25 డిమాండ్గా కొన్నారు. డీలక్స్ రకాలు ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటే 25.5 కూడా జరిగింది. అంతే 255 కూడా జరిగింది అనమాట. నెక్స్ట్ బంగారం బుల్లెట్లు కూడా 22, 23, 24,000 దాకా డిమాండ్గా జరిగినాయి. ఏదైనా రంగులు కలర్ఫుల్గా ఉంటేనే, తెలపరు ఉంటే మళ్ళీ రేట్లు పోవట్లేదు. వీటిలో మీడియం బెస్ట్లు ఇవేమీ అమ్మకాలు జరగలేదు. ఎవరు శాంపిల్స్ కూడా పెట్టలేదు అనమాట ఎక్కువ వచ్చరికి అయితే మనం. ఓకే, 100 గుంటూరు 100 మిర్చి కూడా ఎవరు శాంపిల్ పెట్టలే. అవి కూడా 18, 22,000 జరుగుతాయి. సంఘం పెట్టారు చాలా దగ్గరలో. సంఘం అంట 414, 20 నుంచి 22 డిమాండ్గా జరిగింది. ఇంకా క్వాలిటీ ఉంటే 22.5, 23,000 కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే సంఘం అంట 414 సైజు ఉంటే
రంగు ఉంటే బాగానే జరిగింది. లేదంటే 20,000-22,000 సంఘం అమ్మకాలు జరిగినాయి ఎక్కువ వచ్చేసరికి అయితే మాత్రం ఏదైనా. నెక్స్ట్ అలాగే సినర్జీ 275 ఈ రకాలేమి ఎక్కడ కనబడలేదు. ఎక్కడో ఒక దగ్గర కనబడినా 15, 17 ఈ రోట్లలో కనబడ్డాయి అని చెప్పారు. 4 రకం కూడా కనబడలేదు. అది కూడా 15, 17,000, 18,000 దాకా క్వాలిటీ జాగ్రత్త పైనైతే కనబడలేదు ఏదైనా గానీ. తాలు నాన్ ఏసీ రకాలు, మీడియాలు ఈ ఈ తాలు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఏసీ తాలు ఎవరు కూడా కొనలేదు. ఎక్కడ కూడా అంత డిమాండ్ లేదు. ఎందుకంటే నాన్ ఏసీ, మీడియాలు ఇవన్నీ గూడా తాలు కిందే కొనుక్కుంటున్నారు. రంగులున్నాయనుకోండి 13, 13.5, 14,000, 15,000 దాకా ఏస్తున్నారు మీడియాలు. తెలపర్లు తాలున్నాయనుకోండి 10,000-12,000 ఇంకా రంగులుంటే 12.5, 13,000 ఈ మధ్యలో సీడ్ రకాలే కాదు, తేజాలే కాదు అన్ని రకాలున్నాయి. తేజాలు గూడా అవే రేట్లు జరిగినాయి నాన్ ఏసీ. అందుకని ఏసీ అంతగా డిమాండ్ లేదు ఏదైనా గాని. ఏసీ అయితే నాన్ ఏసీ తేజాలు రంగులుంటే 14, 13.5, 14 కూడా ఏశారు. నంబర్ 500 341 అయితే 15,000 దాకా కూడా జరిగింది. 15,000 పైన కూడా జరిగింది. ఇట్లా ఏవైనా బ్యాడగి రకాలు కూడా 13, 10,000 నుంచి 13, 15,000 దాకా రంగులుంటే క్వాలిటీలుంటే ఏస్తున్నారు. లేదంటే లేదు. ఏసీ రకాలు అంతగా అమ్మకాలు తాలైతే కనబడలేదు. అయితే మార్కెట్ గురించి మరి ఇంత వివరం చెప్పాను. ఏమైనా తప్పుంటే క్షమించండి. పెరిగేది తగ్గేది చెప్పకపోతే నువ్వెందుకురా బాబు వీడియోలు తీస్తావు అంటున్నారు. అది ఎవరు చెప్పలేము. ఇక్కడ జరుగుతున్న మార్కెటే మనం చెప్పడానికి ఛానల్ పెట్టాం. ఏమైనా తప్పుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.